గారు తప్పుడు కేసులు పెడతారు మా కార్యకర్తల మీద అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కాదండి, దీని మీద ఏమైనా కేసులు ఏమైనా రిజిస్టర్ అయినాయా అరుణ గారు? ఎవరైనా పెట్టారా? నేనైతే పార్టీ హ్యాండిల్ పెట్టాను సార్. దీని మీద ఏం ఓకే, చర్యలు తీసుకున్నారో నాకు తెలియదు. ఇంత ఓకే. దారుణంగా మార్పింగ్లు ఇంకా వేస్తున్నారు ట్యాగ్ చేసి. ఏం ఒకసారి తీసుకున్నారండి? చూడండి కదా హ్యాండిల్ ఓపెన్ నుంచి అని ఓపెన్ లో చెప్పేసి. ఉంటే ఎందుకంటే ఏం తీసుకున్నారు, ఏం తీసుకోలేనంటే కదా. రెండోది ఏంటంటే ఇందాక కొండా రాజీవ్ గాంధీ గారు ఒక విషయం అడిగారు. కొండా ఉమ్, రాజీవ్ గాంధీ గారు, మీ పార్టీ వాళ్ళు నా మీద చూపించేటువంటి ప్రేమకి అభిమానానికి నేను ఎప్పుడు బందీనేనండి. మీరు నా మీద జరిగినటువంటి మాకు దాడి మీరు గురించి ఎందుకంటే మీరు మా పదే పదే బందీ, మాకు మీ బందీలు ప్రస్తావిస్తుంటే నాకు అక్కర్లేదు, కూడా మేము బందీ కానాలు కావు. నేను చెప్తున్నా లెట్ మీ ఫినిష్ అండి, లెట్ మీ ఫినిష్. ప్లీజ్ ప్లీజ్ ఆల్రెడీ ప్లీజ్. నా గురించి నేను పోరాడుకోలేనటువంటి వ్యక్తిని, నేను సమాజం కోసం పోరాడేటువంటి నాయకురాలను ఇప్పటికీ అవ్వలేను. క్లియర్లీ ఆ కేసు కోర్టులో ఉంది. దానికి సంబంధించి హీరింగ్స్ నడుస్తున్నాయి. సంబంధిత నా మీద అటాక్ చేసిన వాళ్ళకి నోటీసులు కూడా ఇష్యూ చేశారు. అది న్యాయస్థానాల పరిధిలో ఉంది. మీకు ఎవరికి దిగులు అక్కర్లేదు. నా కేసు నేను 100% వాదించుకోగలను. ఎందుకంటే నేను కాంప్రమైజ్ అవ్వనటువంటి వ్యక్తిని కాబట్టి మీరు నా గురించి దిగులు పడగాకండి. నా మీద ఒక దాడి జరిగితే అది నా పార్టీ అయినా పక్క పార్టీని నేను ఈక్వల్ గా ట్రీట్ చేసుకుంటా. మా వాళ్ళకి ఒక సపరేట్ ట్రీట్మెంట్, వేరే వాళ్ళకి ఒక ట్రీట్మెంట్ నేను ఇచ్చుకోలేను. ఎందుకంటే సొసైటీ కోసం పోరాడాలని చెప్పేసి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నాకు నేనే కాంప్రమైజ్ అయితే వాళ్ళ క్వశ్చన్లకు నేను ఆన్సర్ చెప్పలేదు. కానీ తప్పలేదు. కొండా రాజీవ్ గాంధీ గారు వాళ్ళ కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెడతారు అని చెప్పేసి భయపడుతూ ఉంటే ఆ భయానికి ఏదో ఒకటి ఆన్సర్ చెప్పాలని చెప్తున్నాను. ఈ అకౌంట్ ఒకసారి చూడండి. జూలై 2025 స్టార్ట్ అయింది ఇన్స్టాగ్రామ్ లో ఈ అకౌంట్. మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలీదు. ఇది తన పరిస్థితి ప్రొఫైల్ పిక్. అది ఒక్కసారి లోపలికి వెళ్తే దాంట్లో పొజిషన్స్ ఎలా ఉంటాయంటే, పవన్ కళ్యాణ్ గారిని నేను నా సొంత అన్నతో సమానంగా భావిస్తా. ఇందులో చాలా దారుణంగా ఉన్నాయి. కొన్ని చూపించగలిగినవి మాత్రమే చూపిస్తాను, నన్ను క్షమించాలి. ఫోటో కనిపిస్తుందండి. పవన్ కళ్యాణ్ గారితో ఈ ఫోటో కనిపిస్తుందండి. ఈ ఫోటో కనిపిస్తుందండి. చాలా ఇబ్బందిగా కూడా ఉంది. మీరు ఆటికే ఇబ్బంది పడతాలా? ఈ ఫోటో కనిపిస్తుందండి. ఇంకా అసలు ఇక్కడ మ్యాటర్ కూడా అనమాట. వీడు కంప్లీట్ గా వైఎస్ఆర్సీపీ ఎదవే అని చెప్పడానికి ఉన్నటువంటి ఒకే ఒక నిదర్శనం ఏంటి అంటే, ప్రతి ఫోటోలో కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎడిట్ చేస్తారు. జగన్ మాత్రం హీరో లాగా అట్లాగే పెట్టేస్తాడు వీడు. చూడండి ఇక్కడ చూడండి, ఏకంగా లోకేష్ గారికి మెడలో వైసీపీ కండో వేసి ఎడిట్ చేశాడు. వీడి అకౌంట్ అంతా పచ్చి బూతులే ఉంటాయి. నాలాంటి వాళ్ళు నన్నే మాక్సిమం టార్గెట్, నేను పవన్ కళ్యాణ్ గారే ఉంటాను వీడి అకౌంట్ నిండా క్లియర్ గా. ఎందుకనో పాపం అంత ద్వేషం, అంత అసూయ వీడికి నాకు తెలీదు. వీడు మరి తల్లికి పుట్టాడో లేదంటే ఊళ్ళో ఉన్మాద కుక్కల జాతికి పుట్టాడో నాకైతే తెలీదు. ఇప్పుడు వీడి మీద యాక్షన్ తీసుకుంటే వైసీపీ వాళ్ళు ఏం చేస్తారు? మా కార్యకర్త మీద వేధింపు కేసులు పెట్టారు.